హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా తిరుపతి టౌన్ నుంచి మునిరామరెడ్డి గారు పంపించారండి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా తిరుపతి టౌన్ నుంచి మునిరామరెడ్డి గారు అయితే మనకి వీడియో పంపించారు. మనం ఇంతకుముందు కూడా వీడియోలు పెట్టామండి. మొన్న లేటెస్ట్గా పిల్లలు ఒక 6 పిల్లలు పెట్టాము, అంటే పట్టా పిల్లలు. అవి కూడా సేల్ అయిపోయినాయండి. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక 13 పిల్లలను అయితే మళ్ళీ అమ్మకానికి తీసుకొచ్చామండి. ఇవి వచ్చేసి తూర్పు జాతి పెట్టకి అలాగే బెరస జాతి పుంజుకండి. తూర్పు జాతి పెట్టకి బెరస జాతి పుంజుకి పడినటువంటి 13 పిల్లలు ఇవి మొత్తం. మంచి క్వాలిటీ గల బెరస జాతి పుంజండి. ఫాదర్ మదర్ బ్రీడర్స్ని మీకు వీడియోలో చూపిస్తున్నాను, ఫొటోస్ పెట్టామండి. ఈ పెట్టకి ఈ పుంజుకి పడినటువంటి పిల్లలు ఇవి మీరు వీడియోలో చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ గల పెట్టండి ఇది. అలాగే పుంజు కూడా టాప్ క్వాలిటీ అని చెప్తున్నారు, అంటే బెరసలో మంచి క్వాలిటీ గల పుంజు అని చెప్తున్నారండి. ఇక ఈ 13 పిల్లలు వయసు వచ్చేసరికి 3 నుంచి 4 నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు. 3 to 4 months బిలోగా వీటికి ఏజ్ ఉంటాయని చెప్తున్నారండి. 13 పిల్లల యొక్క వయసు అండి ఇది. ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పిల్లలు అని చెప్తున్నారు. ఇక వీటి యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఈ పిల్లల యొక్క ధర వచ్చేసి జత వచ్చి 3,500 రూపాయలు చెప్తున్నారండి. 2 పిల్లలు కలిపి 3,500 రూపాయలు, అంటే జత 3,500 రూపీస్గా 2 చిక్స్ యొక్క కాస్ట్ చెప్తున్నారు. 2 పిల్లల యొక్క కాస్ట్ అండి ఇది. ఇకపోతే బల్క్గా తీసుకుంటే, అంటే మొత్తం ఈ 13 పిల్లలు కనుక తీసేసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుందండి. ఒకళ్ళే కనుక 13 పిల్లలు తీసుకుంటే, ఎవరైనా కొత్తగా పెంచుకునే వాళ్ళు ఉంటే కనుక 13 పిల్లలు తీసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నానండి. ఇకపోతే ట్రాన్స్పోర్ట్ అయితే కనుక ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే మెయిన్ సిటీస్కి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయని చెప్తున్నారండి. ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి. ఒకవేళ మొత్తం తీసుకుంటే కనుక ఏమన్నా మీరు మాట్లాడుకునే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఫ్రీగా ఏమన్నా మీరు మాట్లాడితే కనుక వాళ్ళు తగ్గించే అవకాశం ఉంటుందండి. ఇకపోతే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ తిరుపతి జిల్లా వాళ్ళు కానివ్వండి, అలాగే చిత్తూరు జిల్లా వాళ్ళు కానీ నచ్చితే కొద్ది దూరం ఉన్నా సరే ఆ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే మీరు నేరుగా వెళ్తే కనుక మీరు మదర్ ఫాదర్ బ్రీడ్ని చూసుకొని అలాగే పిల్లలను కూడా చూసుకొని పిల్లలు అయితే చాలా ఆరోగ్యం ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి మీరు లైవ్లో వెళ్ళి చూసుకుంటే మీకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేనైతే మునిరామరెడ్డి గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా మాడుకుని, ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. కాబట్టి మీరు నేరుగా వెళ్ళి చూసి తీసుకుంటే ఒకవేళ పిల్లలు నచ్చితే కనుక మీరు ధర మాట్లాడుకొని మీతో పాటు సేఫ్టీగా ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఈ ఎండాకాలంలో కొద్దిగా దూరభారం ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దగ్గర వాళ్ళకి పర్లేదు, కానీ దూరంగా ఉండే వాళ్ళకి ఈ ఎండలకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు నేరుగా వెళ్ళి చూసి తీసుకుంటే మీకు కొంత బాగుంటుంది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా నీట్గా మీతో పాటు, అంటే పిల్లలు నచ్చితే కనుక మీరు కొనుక్కొని మీతో పాటు సేఫ్టీగా ఇంటికి తీసుకెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.